కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని పెట్టి బీసీల బతుకులన్నీ బాగు చేస్తామని చెప్తే ఓట్లేసి గెలిపించారు. ఇది జరిగిన పరిణామం. కానీ బీసీ బిడ్డల్ని ఈరోజు కాటికి పంపిస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇది దుర్మార్గమైనటువంటి పని. మా బిడ్డల బతుకులు బాగుపడతాయని, మా యొక్క బతుకులకు మేలు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 160 మంది పిల్లలు, బడుగుల బిడ్డలు చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో పిల్లలు ఈరోజు పేపర్లు తీస్తే పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే, సార్ మేము వారం రోజులుగా అన్నం తినడం లేదు, మాకు అన్నం సరిగా పెట్టడం లేదని చెప్పి పాలకుర్తిలో గిరిజన బిడ్డలు, గురుకుల బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు. పొద్దున్నే మీరు దిగిపోయి ఇంటికి పోవాలని చెప్పి అంటల్లా, మీరు బీసీ బిడ్డల్ని, బడుగుల బిడ్డల్ని చంపుతున్నారు కాబట్టి దీన్ని క్షమిస్తారా చెప్పండి? దీన్ని మన్నిస్తారా చెప్పండి? ఇది చదువుకున్నటువంటి సమాజం, సంస్కారవంతమైన సమాజం, తెలంగాణ సమాజం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది బీసీ బిడ్డల్ని చంపే ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసమా అని చెప్పి నేను సీరియస్గా అడగడం కోసమే ఇక్కడికి వచ్చాను. బీసీ బిడ్డల్ని చంపడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామా? నీళ్లు, నిధులు, నియామకాల కోసం గొంతులు పగిలేలా ఊరు ఊరు తిరిగి రాష్ట్రాన్ని తెచ్చుకుంది దేనికోసం? మీకా? మమ్మల్ని చంపడం కోసం మిమ్మల్ని తెచ్చుకున్నా? ఇది చాలా సీరియస్గా అడుగుతున్న ప్రశ్న. తమాషాలైన అంశం కాదు. ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఆ గద్దెల మీద కూర్చున్నారు మీరు. కాబట్టి గద్దె దించడం అంటే గద్దె ఎట్లా వచ్చిందన్న విషయం తెలుసుకోవాలా. కొత్త తరం పిల్లలకు తెలియదు. మాట్లాడితే గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసింది. ఎందుకు నువ్వేం చేస్తావు చెప్పడానికంటే గత ప్రభుత్వం ఏం చేసింది, నువ్వేం చేస్తావో చెప్పు. నా ఆరోగ్యం బాగలేదు, గత ప్రభుత్వమే కారణం. చొక్కా చిరిగింది, గత ప్రభుత్వమే కారణం. బళ్ళ కుర్చీలు లేవు, గత ప్రభుత్వమే కారణం. 25,000 మంది టీచర్లు లేరు, గత ప్రభుత్వమే కారణం. కాళేశ్వరంలో నీళ్లు రావట్లేదు, గత ప్రభుత్వమే కారణం. ఏందా ఇది? ఏం మాటలు ఇవి? ఏం ప్రవర్తన ఇది? మాట్లాడితే కేసులా పెట్టచ్చు, మాట్లాడితే కేసులు పెడతారు. ఎవడు మాట్లాడడానికి వెళ్ళలేదు. ఇది మీరంతా కూడా ఆలోచించాలా. కాలేజీలకు, యూనివర్సిటీలకు పోయినటువంటి పిల్లలు ఆలోచించాలా. 2,400 విద్యాలయాలు ఉన్నాయి తెలంగాణలో. 7 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులు విద్యా సంస్థల్లో ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. రీఎంబర్స్మెంట్ ఇస్తారని చెప్పి పిల్లలు చదువుకుంటున్నారు. రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సింది గత ప్రభుత్వంలో ఇవ్వాల్సింది 3,000 కోట్లు. ఆ లెక్క ఉంది ఇక్కడ. మొత్తం ఇప్పుడు రావాల్సింది 9,000 కోట్లు. ఇది వ్యక్తిగతమైన అంశం కాదు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పులైనా నిధులైనా ట్రాన్స్ఫర్ అవుతాయి, నీళ్లైనా నిధులైనా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి దాన్ని పారదర్శకతతో నిర్మించడం అనేది కావాలి. మేమంతా కూడా మీ ప్రభుత్వాన్ని తీసేసి పొద్దున్నే ఎమ్మెల్సీలమో ఎమ్మెల్యేలమో మంత్రులు కావడం కోసం రాలే. మేము వచ్చింది, అడిగేది మొత్తం కూడా పారదర్శకమైన పాలన లేకపోవడం చాలా దారుణమైన విషయం. హంతకుడు అని ఎవరినంటారు? చంపేవాడిని హంతకుడు అంటారు. 160 మంది బిడ్డల్ని చంపిన ప్రభుత్వం హంతక ప్రభుత్వం కాదా? ఇది ఈరోజు అడుగుతున్నా. ఒక కవిగా, ఒక రచయితగా ప్రశ్నిస్తున్నాను. ఇది హంతక ప్రభుత్వం, బీసీ బిడ్డల్ని చంపే ప్రభుత్వం. ఇది దారుణం.
ఈ మాట అనడం కోసం ఇది తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యమని ఊరూరు తిరగలే మేము. మా బిడ్డల్ని చంపుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదు. ఒక స్థిరత్వం ఉండాలి, ఒక పాలనకు సంబంధించిన అంశం. పొద్దున మిత్రుడితో మాట్లాడితే అంటున్నాడు, అన్న బూత్ కమిటీల దగ్గర నుంచి రావాలన్నా అంటున్నా ఒక మిత్రుడు. ఒరేమా బూతుల కమిటీ నడుస్తుందిరా నాయన, రాష్ట్రంలో ఇంకా బూత్ కమిటీ ఏంటి? ఏది మాట్లాడితే బూతే 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 బూతే, మాట్లాడితే బూతులు. విద్యాలయాలు మొత్తాన్ని నిర్మానుష్యంగా చేశారు. రేపు ఉపాధ్యాయులు కూడా చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. 2004లో కార్పొరేట్